రఘువరన్. ఈ పేరు వినగానే శివ సినిమాలో గ్యాంగ్స్టర్ భవాని పాత్ర, భాష సినిమాలో మార్క్ యాంటోనీ పాత్ర, ఒకే ఒక్కడు సినిమాలో అవినీతి ముఖ్యమంత్రి చౌదరి పాత్ర కళ్ల ముందు కదలాడతాయి. హీరోగా సినిమాలోకి వచ్చి సక్సెస్ అందుకున్న రఘువరన్ గారు హీరో పాత్రలకే పరిమితం కావద్దనే ఉద్దేశంతో విలన్ పాత్రల వైపు వచ్చారు. ఆయన హీరోగా, విలన్ గా, సహన నటుడిగా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలోకి పారకాయ ప్రవేశం చేసి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో దిట్ట అనిపించుకున్నారు. దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించడంతో పాటు తనదైన విలక్షణమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని కారణాలతో ఆయనకు భార్య రోహిణి విడాకులు ఇచ్చారు. కెరీర్ లో మంచి సినిమాల్లో చేస్తూనే మద్యానికి బానిసైన రఘువరన్ గారు 2008 మార్చి 19న కన్నుమూశారు. ఆయన నటించిన ఫస్ట్ మూవీ కాకా సినిమా వచ్చి 40 ఏళ్లు అవుతోంది. అయితే మనం ఈ వీడియోలో రఘువరన్ గారు ఎలా మరణించారు, ఆయన భార్య రోహిణి ఆయన నుండి ఎందుకు విడిపోయింది అనేటటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. రఘువరన్ గారి పూర్తి పేరు రఘువరన్ వేలాయుధం. 1958 డిసెంబర్ 11న కేరళలోని పాలక్కాడ్ జిల్లా కల్లెంగోడులో పుట్టారు. తల్లి కస్తూరి చుక్కంగల్, తండ్రి చుక్కమన్నతు వేలాయుధం నాయర్. రఘువరన్ గారి తాత ఎన్ రాధాకృష్ణ నాయర్ గారికి హోటల్స్ బిజినెస్ ఉండేది. అయితే బిజినెస్ కోసం తమిళనాడులో స్థిరపడ్డారు. మదురైలో హోటల్స్ పెట్టారు. రఘువరన్ గారికి 4 తమ్ముళ్లు ఉన్నారు. రఘువరన్ గారు పుట్టాక వీరి కుటుంబం కోయంబత్తూర్కు షిఫ్ట్ అయింది. కోయంబత్తూర్లోని స్టెన్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ స్కూల్లో చదివారు. చిన్నతనం నుండి తను ప్రత్యేకమైన ఆలోచనలతో ఉండేవారు. సంగీతంపై కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కాలేజీలో నాటకాలు వేసేవారు. ఓ నాటకంలో నెగిటివ్ పాత్ర వేసిన రఘువరన్ గారికి మిత్రులు సినిమాల్లో సెట్ అవుతావు అని చెప్పడంతో సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. అదే టైంలో సంగీతంపై ఇంట్రెస్ట్ కూడా ఉండడంతో లండన్లోని ట్రినిటీ కాలేజ్ నుండి పియానో నేర్చుకున్నారు. ఆ కోర్సు పూర్తయ్యాక ఇండియాకు తిరిగి వచ్చి కోయంబత్తూర్లోని ఆర్ట్స్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సుతో పాటు ఆర్డీఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో, ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. ఓవైపు నటనలో శిక్షణ పొందుతూనే 1979 నుండి 1983 వరకు చెన్నైలోని చెన్నై కింగ్స్ డ్రామా ట్రూప్ లో కొనసాగారు. ప్రముఖ నటుడు నాజర్ గారు కూడా అదే ట్రూప్ లో ఉండేవారు. ఓవైపు నాటకాలు వేస్తూ ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు తమిళ సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో పలు సినిమాల ఆఫీసులకు వెళ్లారు. అప్పట్లో సౌత్ ఇండియా సినిమా రంగం మొత్తం మద్రాస్ కేంద్రంగానే నడిచేది. ఓ నాటకంలో రఘువరన్ గారిని చూసిన కన్నడ సినిమా నిర్మాత కన్నడ సినిమా ఆయన స్వల్ప తింకల్గల్ చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చారు. అప్పటికే కాలేజ్ ను డిస్కంటిన్యూ చేశారు. ఇక కుమారుడు ఇష్టంతో చేస్తున్న పని కావడంతో తల్లి కూడా అభ్యంతరం చెప్పలేదు. ఆ తర్వాత రఘువరన్ గారికి యజావత్తు మణితన్ సినిమాతో పాటు మలయాళంలో కాకా ఛాన్స్ వచ్చింది. కె హరిహరన్ డైరెక్షన్ లో 1982లో వచ్చిన యజావత్తు మణితన్ సినిమాలో రఘువరన్ హీరోగా ఆనంద్ పాత్రలో నటించగా హీరోయిన్ గా రత్న నటించారు. ఈ మూవీ తమిళంలో ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించడంతో పాటు నేషనల్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు ఇలా దాదాపు 5 అవార్డులు అందుకుంది. తాను నటించిన ఫస్ట్ మూవీలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రఘువరన్ గారు ఇక మలయాళంలో వచ్చిన కక్కా సినిమాలో రోహిణి గారు, నిజల్ రవి గారు తదితరులు నటించారు. అప్పటికే రోహిణి గారు పలు సినిమాల్లో నటించగా రఘువరన్ గారికి ఇది సెకండ్ మూవీ అని చెప్పవచ్చు. వీరిద్దరికి ఈ సినిమాలోనే పరిచయం ఏర్పడింది. ఆ సినిమా యజావత్తు మణితన్ కంటే ముందే విడుదలైంది. అదే ఏడాది తమిళంలోనే మురమాగాలే వచ్కా సినిమాలో నటించారు. ఆ తర్వాత మలయాళం, తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. తమిళంలో వచ్చిన ఓరునాది గిరతు సినిమాలో రఘువరన్ హీరోగా నటించగా సుమలత హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత నీ తొడుంబోతు ఎంగి రుందలుం వల్గాతో పాటు మలయాళంలో రుగ్మా సినిమాలో నటించారు. తమిళంలో వసంతమే వరుగ సినిమాలో నటించాక 1983లో తమిళంలో వచ్చిన సిల్క్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ అశోక్ కుమార్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో సిల్క్ స్మిత త్రిబుల్ రోల్స్ లో నటించగా భానుచందర్ హీరోగా నటించారు. ఆ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చింది. ముదివల్ల ఆరంభం క్రైమ్ మూవీ
కుట్రవాలికల్లోనూ నటించారు. అయితే హీరో పాత్రల్లో ఒకే విధమైన నటన ఉంటుందని, విలక్షణమైన పాత్రలైతే బాగుంటుందనే ఉద్దేశంతో నెగిటివ్ పాత్రలో నటించేందుకు అంగీకరించారు. 1986లో రజనీకాంత్ హీరోగా వచ్చిన మిస్టర్ భరత్ సినిమాలో మైకేల్ పాత్రలో నటించారు. హిందీలో వచ్చిన త్రిశూల్ సినిమాకు ఈ మూవీ రీమేక్. ఈ మూవీలో రఘువరన్ గారిది నెగిటివ్ పాత్ర అని చెప్పవచ్చు. ఆ తర్వాత సంసారం అదుమిలో నటించారు. ఈ మూవీ కూడా పలు అవార్డులు సాధించింది. ఆ తర్వాత వరుసగా తమిళంలో నెగిటివ్ పాత్రల్లో ఛాన్సులు వచ్చాయి. ఓవైపు హీరోగా లీడ్ రోల్స్ లో నటిస్తూనే నెగిటివ్ పాత్రలోనూ నటించారు. తెలుగులో విజయం సాధించిన వెంకటేష్ మూవీ బ్రహ్మపుత్రుడిని తమిళంలో మైకేల్ రాజాగా డి రామనాయుడు గారు రీమేక్ చేశారు. అందులో హీరోగా నటించారు రఘువరన్ గారు. ఆ సినిమా తర్వాత 1987లో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా రఘువరన్ గారికి తెలుగులో మరింత గుర్తింపు తెచ్చింది. ఏ కోదండరామరెడ్డి గారి డైరెక్షన్ లో చిరంజీవి, విజయశాంతి, సుమలతలు నటించగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సుజీత నటించారు. ఈ సినిమాలో చక్రవర్తిగా నెగిటివ్ పాత్రలో నటించారు. రఘువరన్ గారు అదే ఏడాది అర్జున్, మురళి, మోహన్, రత్తయితరులు నటించిన న్యాయానికి సంఖ్యలలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో దక్షిణాదిలో మంచి పేరు సంపాదించుకున్న తన మొత్తానికి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇక రఘువరన్ గారికి తెలుగులో శివ సినిమా ఎంత పేరు తెచ్చిందో రఘువరన్ గారికి రజనీకాంత్ హీరోగా వచ్చిన భాష సినిమా అంతే పేరు తెచ్చింది. ఆ సినిమాలో తన ప్రత్యేక మానరిజంతో పాటు అద్భుతమైన నడక తీరుతో మార్క్ యాంటోనీగా మర్చిపోలేని పాత్రలో నటించారు. 1994లో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులను క్రియేట్ చేసింది. ఇక రజనీకాంత్ గారి శివాజీ సినిమాలో డాక్టర్ గా కొంతసేపే కనిపించిన తమ నటనతో మెప్పించారు. తమిళంలో వచ్చిన మాదల్వన్ సినిమాకు గాను ఉత్తమ విలన్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. కమల్ హాసన్ మినహా తమిళంలో అందరి హీరోలతో నటించారు. ఆలయ్, యారాది, నీ మోహిని, తిరుమలై, బాలా సినిమాల్లో తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. రఘువరన్ గారు నటుడే కాకుండా సింగర్ కూడా. ఆయన తొడక్కం సినిమాలో ఓ పాట పాడారు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి నెగిటివ్ పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్ గారు 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇక రఘువరన్ గారు తెలుగులో నటించిన చివరి సినిమా బ్యాంక్ కాగా, తమిళంలో నటించిన చివరి సినిమా ఆడదా ఎన్నాజకు. ఈ సినిమా రఘువరన్ గారు చనిపోయాక విడుదలైంది. ఆయన కన్ను మూసే సమయంలో తెలుగులో నితిన్, ఆటాడిస్తా సినిమా, తమిళంలో విక్రమ్ హీరోగా కంతస్వామి సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఆయన మరణంతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు. విక్రమ్, శ్రీయ, శరణ్ హీరో హీరోయిన్ గా నటించిన మల్లన్న సినిమాలో మొదటగా రఘువరన్ గారిని ఎంపిక చేయగా ఆయన మరణంతో ఆ పాత్రను ఆశిష్ విద్యార్థి చేశారు. ఇక రఘువరన్ వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలతో పాటు ఆయన మరణానికి కారణం ఏంటనే అంశానికి వస్తే, రఘువరన్ గారి భార్య రోహిణి గారు, అనకాపల్లికి చెందిన రోహిణి చిన్న వయసులోనే అంటే 5 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా యశోద కృష్ణ సినిమాతో ఆమె కెరీర్ ను ప్రారంభించారు. మలయాళంలో వచ్చిన కక్కా సినిమాలో రఘువరన్ గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే రోహిణి గారు 10ల సంఖ్యల్లో సినిమాల్లో చేశారు. రఘువరన్ గారికి అదే రెండో సినిమా. ఆ సినిమాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 1996లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయ్యే నాటికి రఘువరన్ గారికి మద్యం తాగే అలవాటు ఉండేది. పెళ్లయ్యాక మానేస్తారని భావించి అది జరగలేదు. వీరికి 2000వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. పేరు రిషివరన్. ప్రస్తుతం రిషివరన్ అమెరికాలో చదువుతున్నారు. ఒక అబ్బాయి పుట్టాక కూడా రఘువరన్ మద్యం తాగడం మానకపోగా మద్యానికి బానిస అయ్యారు. దీంతో రోహిణి గారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతారు. వీరికి 2004లో విడాకులు అయ్యాయి. ప్రతి శనివారం కుమారుడితో మాట్లాడేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ప్రతి శనివారం మాత్రమే రఘువరన్ గారు కొడుకుతో మాట్లాడే అవకాశం ఉండేది. ఈ పరిణామాల నేపథ్యంలో నిత్యం మద్యం తాగుతూనే ఉండేవారు. రఘువరన్ గారు అయితే ఛాన్సుల కోసం ఎవరిని అడిగేవారు కాదు. మద్యం తాగడం, సిగరెట్లతో పాటు ఇతర దురలవాట్ల కారణంగా 2008లో మార్చి 19న కన్నుమూశారు. అప్పట్లో రఘువరన్ గారి మరణ వార్త దక్షిణాది సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పవచ్చు. ఇక రఘువరన్ గారి అంత్యక్రియలకు రజనీకాంత్ గారు మినహా మిగతా నటులంతా హాజరయ్యారు. తెలుగు నటీనటులు కూడా రఘువరన్ గారికి నివాళులు అర్పించారు. అయితే రజనీకాంత్ గారు అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉండడంతో
హాజరు కాలేకపోయారు. రజనీకాంత్ గారితో రఘువరన్ గారికి చాలా మంచి సంబంధం ఉండేది. హింస తక్కువగా ఉండే సినిమాలు సమాజానికి ఉపయోగపడతాయని రజనీకాంత్ గారికి తరచూ చెప్పేవారు. రఘువరన్ గారు కాలా సినిమా టైంలో రజనీకాంత్ గారు రఘువరన్ గారితో ఉన్న అనుబంధంపై మాట్లాడారు. తన సినిమాల్లో రఘువరన్ విలన్ గా నటిస్తే తాను చాలా కంఫర్ట్ గా నటించగలిగేవాడినని, తమ మధ్య స్నేహం అలాంటిదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం రఘువరన్ గారి తమ్ముడు రమేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘువరన్ గారి మరణానికి సంబంధించి చెప్పిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఇంటర్వ్యూలో రమేష్ మాట్లాడుతూ, అన్నయ్య రఘువరన్ గురించి చాలా మందికి తెలియదు. నేను ఎప్పుడు అన్నతోనే ఉండేవాడిని. అన్నయ్య చనిపోయిన రోజు నేను బెంగళూరులో ఉన్నాను. ఆ రోజు రాత్రి తనకు ఛాతీ నొప్పి వస్తున్నట్లు తెలపడంతో ఇంట్లోని పనివారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అన్నయ్య షుగర్ లెవెల్స్ తగ్గి చనిపోయారని డాక్టర్లు చెప్పారు. అన్నయ్య చనిపోవడానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. అవి అందరికీ తెలుసు. రకరకాల సమస్యల కారణంగా ఆయన మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయారు. రఘువరన్ గారికి తన కొడుకు అంటే చాలా ఇష్టం. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం శనివారం ఒక్కరోజు మాత్రమే తన కుమారుణ్ణి చూసే అవకాశం ఆయనకు ఉండేది. ఆదివారం మళ్ళీ కొడుకు వెళ్లిపోయేవాడు. తండ్రిని చూడగానే నాన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చే కొడుకుని చూసి అన్నయ్య కన్నీరు పెట్టేవారు. తన కొడుకు తిరిగి వెళ్లిపోయినప్పుడు చాలా బాధపడేవారు. ఎవరితో చెప్పేవారు కాదు. తనలో తానే మదన పడేవారు. ఎంతో క్షోభను అనుభవించారు. దాంతో ఎప్పుడు మద్యం తాగుతూనే ఉండేవారు. రఘువరన్ గారు మద్యానికి బానిస కావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఇతర విషయాలు మాట్లాడే ఆసక్తి నాకు లేదు అని రమేష్ చెప్పారు. ఇక రోహిణి గారు కొన్నాళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని అంశాలను వెల్లడించారు. రఘువరన్ గారు మరణించిన సమయంలో చాలా ఎమోషనల్ అయ్యారు. కేవలం రఘువరన్ గారికి ఉన్న మద్యం అలవాటు కారణంగానే పిల్లవాడి జీవితం ఏమైపోతుందో అన్న ఆందోళనతో ఆమె రఘువరన్ గారికి దూరమైనట్లు చాలా మంది చెబుతారు. ఇక రఘువరన్ గారికి సంగీతంపై ఇష్టం ఉండడంతో ఆయనే కొన్ని పాటలు రాసుకుని కంపోజ్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన కంపోజ్ చేసి పాడిన 6 పాటలను ఓ ఆల్బంగా తీసుకువచ్చిన రోహిణి గారు ఆ ఆల్బమ్ ని రజనీకాంత్ గారి చేతుల మీదుగా విడుదల చేయించారు. తొలి కాపీని తనతో పాటు కుమారుడు రిషివరన్ అందుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రోహిణి గారు మాట్లాడుతూ రఘువరన్ గారి విషయంలో ఎమోషనల్ అయ్యారు. తన అత్తమామతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇక రోహిణి గారు రఘువరన్ తో పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నారు. 1996 నుండి 2004 వరకు సినిమాల్లో నటించలేదు. అయితే రఘువరన్ గారి నుండి విడిపోయాక 2004లో కమల్ హాసన్ గారి వీరుమండి చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్నారు. పలు అవార్డులు అందుకున్నారు. ఇక అప్పట్లో మరో అంశం కూడా ప్రపంచంలోకి వచ్చింది. రఘువరన్ గారు తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలో నటించిన ఓ స్టార్ హీరోయిన్ ని వన్ సైడ్ గా ప్రేమించిన అని, అయితే ఆ హీరోయిన్ ను తెలుగులో పెద్ద ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో ప్రేమ పెళ్లి చేసుకున్నారని, ఆమెను మర్చిపోలేక రఘువరన్ గారికి మద్యం తాగడం ఎక్కువైందని కూడా చర్చ జరిగింది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు. కానీ రఘువరన్ గారు మద్యం అలవాటు మినహా తన కుటుంబంతో చాలా ఆప్యాయంగా ఉండేవారని చెబుతారు. మొత్తం మీద తన మానరిజం, ఎక్స్ప్రెషన్స్, నడక, అపియరెన్స్ తో ఏ పాత్రకైనా జీవం పోసేలా నటించే రఘువరన్ గారు దక్షిణాది సింహరంగంపై చెరగని ముద్ర వేశారు. కేవలం చెడు అలవాట్ల కారణంగా చనిపోయారు. ఆ ఒక్క అంశం మినహా రఘువరన్ గారు ఇతర వివాదాలకు దూరంగా ఉండేవారు. ఏ ఒక్కరిని ఛాన్స్ కోసమో లేక ఇతర సహాయం కోసమో అడిగిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.